అందరికి నమస్తే. ప్రభుత్వంలో గొడవలు ఇప్పట్ల పోయేతట్టు కనిపిస్తలేవు. ముదిరి పాకాన పడ్డాయి. ఇక ఇది ఏదో ఒకటి తేల్చుకునేదాకా ఆగేటట్టు లేరు వీళ్ళు. ఇప్పుడు ఢిల్లీ పోయినరు, కంప్లెయింట్లు ఇచ్చుకున్నారు. ముఖ్యమంత్రి మీద మంత్రుల కంప్లెయింటు, మంత్రుల మీద ముఖ్యమంత్రి కంప్లెయింటు. ఈడికొచ్చినాక వరుసగా పేపర్‌లో వార్తలు రాపించుకుంటుండు రేవంత్ రెడ్డి గారు. మంత్రుల ఇజ్జత్ తీసేటట్లు. మొన్ననేమో రాధాకృష్ణతోని రాపించుకున్నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిల. వాళ్ళని కూర్చోబెట్టి క్లాస్ పీకినా, వాళ్ళు మొత్తం నలిచేసినా, తన్నినా అన్నట్టు రాపించుకున్నాడు. ఇక ఇప్పుడేమో వాళ్ళ మీద నేను కంప్లెయింట్ చేసినా, ఒక్కొక్క మంత్రి ఏమేం చేస్తున్నారో నాకు తెలుసు. వాళ్ళు మొత్తం బంధువులను పెట్టి దోసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఎవరెవరిని కలుస్తున్నారో మాకు తెలుసు. వాళ్ళ సెక్రటరీకి ఎవరెవరిని పిలిపించుకుంటారో మాకు తెలుసు. ఓ పక్క ఓ మినిస్టర్ ఏమో అసలు ఈయన ఏం చేస్తున్నాడు, పొంగులేడు ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరే దందాలు. వీళ్ళిద్దరు దందాలు ఏందో తెలుసుకునే ప్రయత్నంలో ఆయన ఆర్టీఐ చేసిండు. ఇవన్నీ చూస్తుంటే ఇది జనాలకు పనికొచ్చేది ఏం లేదు. జనమేమో ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో, వీళ్ళేమైనా హామీలు అమలు చేస్తారేమో, వీళ్ళేమైనా కొత్త స్కీమ్స్ తీసుకొస్తారేమో, జనాల కోసం ఏమైనా ప్రకటిస్తారేమో అని జనం చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రకటన లేక దగ్గర దగ్గర 6-7 నెలలైంది. ఒక కొత్త స్కీమో లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలకెళ్ళి మేము ఈ హామీ ఈ నెలకెళ్ళి అమలు చేస్తున్నాం ఇట్లాంటివి చెప్పగా నా లెక్కన 6 నెలలు అయింది. కానీ ఒరిజినల్గా చూస్తే సంవత్సరం కూడా అయ్యుండొచ్చు. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర చెప్పినవి. ఇంకా తర్వాత అమలు చేస్తున్నది లేదు, ఉన్నదానిలో కోతనే పెడుతున్నారు, కొత్తగా అమలు చేసినామని చెప్తున్నది కూడా లేదు. అసలు ఏం జరిగింది, వీళ్ళు చేస్తున్న పని ఏంది, అన్ని విషయాల మీద మాట్లాడదాం. వాస్తవాలే మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి వీడియోని. ఇక వరుసగా పేపర్లో 4 రోజులకెళ్ళి వస్తున్నాయి వార్తలు. ప్రతిరోజు ఓ రోజు ఆంధ్రజ్యోతి రాపిస్తాడు, ఇంకో రోజు ఇంకొక పేపర్లు రాపిస్తారు. ఒక పక్క రేవంత్ రెడ్డి సోషల్ మీడియా అటాక్ స్టార్ట్ చేసింది సొంత మంత్రుల మీద. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద వీళ్ళ సోషల్ మీడియా చేస్తుందంటే ఓకే, వాళ్ళ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద పెడతారు, వీళ్ళు వాళ్ళ మీద పెడతారు. కానీ క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసే మంత్రుల మీద సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కాంగ్రెస్కు సోషల్ మీడియా లేదు, కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది. అది అవసరమైనప్పుడు బీఆర్ఎస్ మీద వాడతారు, ఇంకా అవసరమైనప్పుడు వీళ్ళ మీద వాడతారని అది వాడింది. ఇప్పుడు వాళ్ళ మీదే వాడుతున్నారు. పేపర్లలో ఏం వార్తలు రాపించుకుంటున్నారు వీళ్ళు. శాఖల వ్యవహారాలు అవినీతి ఆరోపణల మీద పూర్తిస్థాయి నివేదికలు ఇచ్చినట్టు హైకమాండ్కి. రియల్టర్లు బిల్డర్లతో పలువురు దందాల ప్రస్తావన అంట. అంటే వీళ్ళు రియల్ ఎస్టేట్లతోన బిల్డర్లతోన దందాలు చేస్తున్నారంట. అమాత్యుల శాఖల్లో మంత్రుల శాఖలలో కుటుంబ సభ్యుల జోక్యం అంట. తర్వాత ఇటీవలి వివాదాల మీద అస్థినకు వివరణ అంట. ఏమంటారు, మంత్రుల పనితీరు మీద విడివిడిగా రిపోర్టు సమర్పించిన సీఎం రేవంత్ సదరు మంత్రుల పనితీరు వివరించేందుకు డజన్ల కొద్దీ పేపర్లు ఉపయోగించినట్లు తెలుస్తున్నది. అంటే ఒక్కొక్కరి మీద ఒక 10-12 పేజీల రిపోర్ట్ ఇచ్చినట్టు ఒక్కొక్క మినిస్టర్ మీద. నాకు తెలిసి 1-2 మినిస్టర్లను వదిలేసిచ్చాడు ఆయనకు సపోర్ట్ చేసే తోలను. మిగతా అందరి మీద రిపోర్ట్ ఇచ్చిందంట. ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే, మంత్రులకు కేటాయించిన శాఖల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవుతున్నారు. తర్వాత వాళ్ళ ఇంటికి చాలామంది గెస్ట్లను పిలిపించుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు మినిస్టర్సు. తర్వాత సెక్రటరీకు చాలామంది బిజినెస్ మెన్లను పిలిపించుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు వీళ్ళు మినిస్టర్స్. ఇక ఎక్కడెక్కడ బయట ఎవ్వరు తెలియని రహస్య సమావేశాల్లో వీళ్ళు ఎక్కడెక్కడ సమావేశాలు అవుతున్నాయి, వీకెండ్స్ సాటర్డే సండే నైట్స్ ఎక్కడ పోయి ఏం సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, ఇట్లాంటి అన్ని విషయాల మీద ఇప్పటిదాకా మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపైన అన్నిటి మీద రిపోర్ట్ చేసినట్ట. వీళ్ళేమో ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి పైన. ఈయన ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, బీజేపీతో కుమ్మక్కయ్యిండు, పార్టీని నాశనం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని నాశనం చేస్తున్నాడు, అసలు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వీళ్ళ రిపోర్ట్లు వీళ్ళు చేసిండ్రు ఎప్పటికప్పుడు. అసలు వీళ్ళ కీచులాట చూస్తుంటే వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద, అంటే ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లా గొడవలైనప్పుడే ప్రజలు కూడా కొద్దిగా మేలు జరుగుతుంది. చూసినా ఇప్పుడు వీళ్ళ దొంగతనం అంతా బయటకు వచ్చిందా, లేకపోతే వీళ్ళు చెప్తారా? బయటికి ఏమో అంత తెల్లబట్టలు వేసుకొని ప్రశాంతంగా ప్రజాపాలన. అసలు వీళ్ళు ఒక 2 years ముందు, అంటే ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలకు ఇప్పుడు పరిపాలనకి ఏమన్నా పోలిక ఉందా? అప్పుడు మాట్లాడినప్పుడేమో అసలు ప్రజాపాలన, మేము స్వేచ్ఛ తీసుకొస్తున్నాము, మేము అసలు అట్లా ఉంటుంది, మేము ఇట్లా ఉంటామని చెప్పిండ్రు. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఇంకా. ఇప్పుడే కొట్టుకోవడం ఒకటే మిగిలింది. వీళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునే రోజు వస్తుందేమో, ఒకనోరు గల్ల పట్టుకొని కొట్టుకునే రోజులు కూడా వస్తేమేమో. నీ పర్సంటేజ్ ఎంత, నా పర్సంటేజ్ ఎంత అని ఢిల్లీకి పోయి హైకమాండ్కి ఏం చెప్పిండ్రో వచ్చి బయటికి ముఖ్యమంత్రి రాపించుకుంటున్నాడు అంటేనే ఇది చాలా దూరం పోతుంది వ్యవహారం. ఇది తెగేటట్లు లేదు. ఇది ఏదో హైకమాండ్ మీరు బయటికి మాట్లాడద్దు, మీరు ఏదో పని చేయండి, జనాలకి ఏదైనా చేయండి అని చెప్పిరేమో వాళ్ళు. కానీ వీళ్ళకి జనాలకి ఏమైనా చేద్దామన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. ఏమాత్రం ఉంటే ఇట్లా పేపర్లో రాపించుకొని రచ్చకెక్తారా? 2 రోజులే, 10-15 రోజులే. కొండా సురేఖ గొడవ, అంతకన్నా ముందు ఇంకో గొడవ, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గొడవ,
ఓ పక్క జూపెల్లి గొడవ, ఇదే హోలోగ్రామ్ అని, ఆ మందులది బార్ కోడ్ అని 100 కోట్ల ఏకంగా ఐఏఎస్ బలైపోయిండు కదా ఒకాయన రిజ్వీ అని. ఇప్పుడు ఓ మినిస్టర్ ఆర్టీఐ చేసినని అది కూడా జూపల్లే అంటున్నారు అందరూ. గవర్నమెంట్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఒకటి. అసలు ఈ గవర్నమెంటా ఇది? గవర్నమెంట్ నడుస్తుందా? ఇంత తొందరగా వీళ్ళు రోడ్డెక్కుతారని ఎవరు ఊహించలేదు జనం. సరే వీళ్ళు జనాలకి ఏదైనా 4 మంచి పనులు చేసిన తర్వాత ఏమైనా అయితారేమో, ఏమన్నా పాడగాని అనుకున్నారు జనం గానీ, వీళ్ళు 2 సంవత్సరాలు కాకముందే ఇట్లా కొట్టుకొని రోడ్ల మీదకి ఎక్కుతారని ఎవరైనా ఊహించిండ్రా? అసలు వీళ్ళని ఎవడు నమ్ముతాడా ఇప్పుడు ఇట్లా చేస్తే? ఈయన కంప్లెయింట్ చేసినట్ట. కంప్లెయింట్ చేస్తే చేసి ఉండొచ్చు కాక. కంప్లెయింట్ చేస్తే దాన్ని పేపర్‌లో రాయించుకోవాలనా? బంధువుల జోక్యం. మెజారిటీ మంత్రులు తమ శాఖల్లో వారి కుటుంబ సభ్యులు బంధువుల ప్రమేయాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఫిర్యాదు చేసినట్ట. తర్వాత కొందరు మంత్రులు తమ పిల్లలు, భార్యలు, తమ్ముళ్ళు, అన్నలను ప్రోత్సహిస్తుంటే మరికొందరు అత్యంత సన్నిహితులు, మరికొందరు అత్యంత ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకుంటున్నారంట. మంత్రుల శాఖల్లో ఫ్యామిలీ మెంబర్స్ జోక్యం పెరిగి చివరికి ఆఫీసర్లను ఆదేశించే స్థాయికి వెళ్ళిందంట. అసలు దీనికంతా కారణం ఏంది తెలుసా? అసలు రేవంత్ రెడ్డి దగ్గర ఏం నడుస్తుంది? సరే రేవంత్ రెడ్డి కంప్లెయింట్ చేసిండు మంత్రుల మీద. రేవంత్ రెడ్డి మీద వీళ్ళు చేసిన కంప్లెయింట్ ఏంటివి? రేవంత్ రెడ్డి చుట్టూ ఒక బ్యాచ్ ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పిన. ఆ బ్యాచ్ దేనికి పనికిరాదు. రేవంత్ రెడ్డికి దేనికంటే రేవంత్ రెడ్డికి పనికొస్తున్నాం కానీ తెలంగాణకు దేనికి పనికిరారు. తెలంగాణ పరిపాలనకు దేనికి పనికిరారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యేందుకు వాళ్ళు ఏం పనికిరారు. ఆయన వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఆయన ఎంబడి తిరిగి కనబడిన కొంతమంది మనుషులు ఉంటారు, బయటికి కనబడరు. వాళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ అదే పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మొత్తం 15 మంది తెలంగాణను దోచుకు తింటున్నారని చెప్పాలి మనం. ఇంకా 15 మందే. 15 మంది ఎవరు దొరికింది వాళ్ళు. పాపం జనమేమో ఓట్లేసి వీళ్ళు చేస్తారు, వీళ్ళు మాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, కేసీఆర్ ఏం చేసింది మాకు, వీళ్ళే బాగా చేస్తారు, రేవంత్ రెడ్డి మస్తు మాటలు మాట్లాడుతున్నాడు, అసలు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అసలు మాకందరికి ఏమేమో అవుతుంది అనుకున్నారు. పాపం చూస్తే ఇప్పుడు ఏమైంది? అసలు రేవంత్ రెడ్డే దిక్కు లేకుండా తిరుగుతున్నాడు. తర్వాత మినిస్టర్లు అదే పని చేస్తున్నారు. దిక్కు లేకుండా అంటే మళ్ళీ దిక్కు లేకుండా కాదు, పైసలు దిక్కు తిరుగుతున్నాడు అని లెక్క. జనాలకు వచ్చింది ఏం లేదు దీనిలా. ఎవరైనా క్యాబినెట్లో మినిస్టర్ మంచిగా ఉండకపోతేనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటేనో వాళ్ళని పిలిచి మాట్లాడుకొని కూల్ చేసుకొని పరిపాలన నడిపిస్తారు. అసలు మీకు పరిపాలన చెయ్యాలన్న జ్ఞాసనే లేదు, ఆ ధ్యాస లేదు, ఆ జిజ్ఞాస లేదు, ఏమీ లేదు. వచ్చిందమా 4 పైసలు సంపాదించుకున్నామా, బయటకు పోయినామా అంతే. ఇట్లాంటప్పుడు తెలంగాణ ఏడికెళ్ళి బాగుపడుతుంది. అసలు దీనిలో వీళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ చేసినా, వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ చేసినా ఇక్కడ సీఎం అనే మాటకి ఏమైనా విలువ ఉందా? సీఎం అనే లీడర్షిప్ ఏమైనా కనిపిస్తుందా? సీఎంలో లీడర్షిప్ నాయకత్వాలు కనిపిస్తున్నాయా? ముఖ్యమంత్రిలో లీడర్షిప్ అంటే అందరినీ కలుపుకొని పోవాలి. రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా గొడవలు ఉన్నాయి. వాడు అందరిని కలుపుకొని పోయి పరిపాలన నడిపించిండ్రు. ఇక్కడ పరిపాలన గోడకి ఎక్కించిండ్రు. పరిపాలన లేదు, ఇంకా పరిపాలన జీరో. అసలు ఎక్కించి వీళ్ళు కొట్టుకునే కథ. ఆయన ఏం సంపాదిస్తున్నాడో ఈయన నజరేసి, ఈయన ఏం సంపాదిస్తున్నాడో ఆయన నజరేసి. ఏంది ఇది అసలు నాకు అర్థం కాలేదు. ఇది అరడజన్ దొంగల కథనా లేకపోతే ఇంకే వేరేనా? తెలంగాణ జనం ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని? ఇక జనాలు ఆశపడి కూడా వేస్ట్ అనిపిస్తుంది. జనాలు ఆశ ఇది వీళ్ళు చేస్తారు, ఇక వీళ్ళు కలిసి పనిచేయనప్పుడు ఇంకేం చేస్తారు వీళ్ళు? పార్టీల ఇంత కుత ఉడుకుతుంటే, ప్రభుత్వంలో ఇంత కుత ఉడుకుతుంటే నాకు తెలిసి ఇది ఒక్కరోజుతో ఉడికింది కాదు. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినామో అప్పటి నుంచే స్టార్ట్ అయింది. మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం బయటికి. మనం చెప్తే అందరు అబద్ధాలు అన్నారు. చూస్తే ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. ఇలా రచ్చ అంతా కూడా. మీనాక్షి నటరాజన్ కూడా ఏం చేయలేకపోతుంది వీళ్ళని. పార్టీ లేదు, ప్రభుత్వం లేదు, తెలంగాణ లేదు, జనం లేదు, ఎవరు లేరు. నాకేంది, నేనేంటి, నాకు వచ్చింది, మరి వానికి ఎక్కువ వచ్చిందా, మరి నాకెందుకు తక్కువ వచ్చింది? ఈ పంచాదులే. వీళ్ళ పంచాదులు మొత్తం పైసల చుట్టూ తప్ప జనాల చుట్టూ ఏమైనా జరిగిందా? జనం ఓట్లు వేసింది వాళ్ళకి పనులు జరగాలని, వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలని, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని. ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పులపాలైంది. వీళ్ళు కొట్టుకుంటే ఎవరిస్తారు పైసలు? ఈ గవర్నమెంట్ ఉంటుందా? అసలు ఉంటుందా? వీళ్ళ కొట్టుకుంటే రేపు నాడు ఎమ్మెల్యేలు స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు స్టార్ట్ చేసిండ్రు. రేపు రేవంత్కు చాలా శాఖలే ఉన్నట్టున్నాయి. రోడ్లు పాడైపోతే ఎవరు సరి చేయరు. అసలు ఇప్పుడే కరెంటు, మనం చలికాలంకి వచ్చినాము, ఇప్పుడు కరెంటు పోతుంది. అదేందో చాలా ఏరియాలో నీళ్లు ఇస్తలేరు. చూసినా మున్సిపల్ నీళ్లు ఇంతకుముందు 2 రోజులకు ఒకటి ఇచ్చేది 4 రోజులకు ఒక నాడు ఇస్తున్నారు, వారానికి ఒక నాడు ఇస్తున్నారు. వీళ్ళ పరిపాలన ఇంకేముంటుంది? అసలు సమస్యలు పక్కన పెట్టి వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఒకసారి జనాలలో ఆల్రెడీ వీళ్ళ ప్రభుత్వం మీద చాలా వరకు విషయం అర్థమైపోయింది. వీళ్ళకు కూడా అర్థమైంది ఇంకా జనాలు మన దిక్కు రారు, జనాలు మనల్ని నమ్మరు అని అర్థమయ్యే ఎవరు దోచింది వాళ్ళు దోచుకుందామని చూస్తున్నారా? అసలు వీళ్ళ ఉద్దేశం ఏందో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ గవర్నమెంట్ పైన, ఈ కీసులాటల పైన
ఇక వీళ్ళు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు నడుస్తది, వీరు పరిపాలిస్తారు, వీళ్ళు ఏదో మంచి చేస్తారన్న నమ్మకం ఇంకా మీకుందా? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.